ఓం శాంతి జీవన రేఖ. ఇది ఈశ్వరీయ మహావాక్యం. పిల్లలకు సంపాదించిన ఆస్తులను అందించటమే ప్రేమ అని అపోహపడరాదు. సంపద కంటే మంచి సంస్కారాలను అలవర్చడమే అసలైన సంపద అని గ్రహించాలి. తల్లిదండ్రులు ఇచ్చే సంపద పిల్లలకు తమ మనోవికాసానికి అడ్డుకట్ట కాకూడదు. ఉత్తమ విలువలతో ఉన్నతమైన సంస్కారాలను అందించడం పిల్లల పాలిట వరమవుతుంది. సంపదను ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ పెద్దవారైన తర్వాత సరైన సంస్కారాలు లేకుంటే జీవితం అగమ్యగోచరం అవదా? కనుకనే చిన్న వయసులోనే ఆధ్యాత్మిక విలువలతో కూడిన పెంపకాన్ని అందిస్తే పరమాత్ముని ఆశీర్వాదం పలువురి మన్నన పిల్లలకు లభిస్తుంది. అదే వారిని ఉన్నత లక్ష్యాలను చేర్చే దిక్తూచి అవుతుంది. ఇది ఈశ్వరీయ మహావాక్యం. ఎవరైతే దీన్ని జీవితంలో ధారణ చేస్తారో వారి జీవితం శ్రేష్టంగా, ఉన్నతంగా, వజ్రతుల్యంగా తయారవుతుంది. పిల్లలకు మనమిచ్చే సంపద ఉన్నతమైన సంస్కారాలు ఉండటం ద్వారా, ఉన్నతమైన సంస్కారాలు ఉండటం ద్వారా జీవితం ఉన్నతంగా, శ్రేష్టంగా తయారవుతుంది. స్థూలమైన సంపదను ఎప్పుడైనా సంపాదించవచ్చు. చిన్నప్పటి నుండే, చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక విలువలతో కూడిన ఉన్నతమైన సంస్కారాలను పిల్లలకు అందించడమే తల్లిదండ్రులుగా మనం వారికిచ్చే ఉన్నతమైన గొప్ప సంపద. ఇది స్వయంగా శివ పరమాత్మ తెలియజేస్తున్న యథార్థమైన జ్ఞానం. దీన్ని జీవితంలో ఎవరైతే ధారణ చేస్తారో వారి జీవితం వజ్ర సమానంగా, శ్రేష్టంగా, ఉన్నతంగా తయారవుతుంది. భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. సర్వుల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి.